రైల్వే స్టేషన్లల్లా మెట్లున్న కాడ లిఫ్ట్లో పోదామనే చూస్తుంటారు చాలా మంది. అందరు నేనే ముందెక్కాలంటే నేనే ముందెక్కాలనుకుంటా ఆరాటంతోని ఇరికిరికి లిఫ్ట్లో ఎక్కుతుంటారు. 10 మంది ఎక్కే పబ్లిక్ లిఫ్ట్లా ఒక్కలు ఎక్కువైనా కూడా ఓవర్లోడ్ దిగాలే అని వార్నింగ్ కూడా ఇస్తుంది లిఫ్టు. అయినా కొంతమంది మొండి పట్టుబట్టి గట్లనే పోతుంటారు. బరువు ఎక్కువైతే మనిషి అయినా కూలబడతాడు, మిషన్ అయినా గదే పని చేస్తుంది. లిఫ్ట్ సల్లగుండా ఎంత పని చేసింది. అరే అటు ఇటు కాకుండా ఆగిపోయింది కదా లిఫ్ట్. బాగానే బుగులు పడ్డట్టున్నారు పో. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇంతమంది జామ అయ్యారంటే పెద్దగానే సతాయించినట్టున్నది కదా లిఫ్ట్. పెద్దగైంది, ప్రాణాలు పోయినాయి అన్నంత బుగులు పెట్టించింది అనుకో రాదురి. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో తిరుపతికి నుంచి వస్తున్న ప్యాసింజర్లు దిగిర్రుగా. ప్లాట్ఫామ్ నుంచి బయటకు పోయేందుకు మెట్లు కాకుండా లిఫ్ట్ ఎక్కిర్రు. కానీ 10 మంది పోయే లిఫ్టులో 14 మంది ఎక్కిర్రు. కథం ఇక నడిమిట్ల ఎటు కాకుండా అయిపోయింది లిఫ్ట్. ఇక చూడుర్రి పాపం వాళ్ళకేమో లిఫ్ట్ ఆగితే ఎట్లా చేయాలి, ఎవరిని విలువాలో తెలియకపోయా ఆగమై మొత్తుకున్నారు. లిఫ్ట్ దగ్గరనే ఉన్న కడమ ప్యాసింజర్లు లిఫ్ట్ ఆగింది చూసి ఆర్పీఎఫ్ పోలీసు వాళ్ళకి చెప్పిర్రు. ఇక వాళ్ళు వచ్చి 3 గంటలు దండలాడి లిఫ్టులో ఇరుక్కపోయిన 14 మందిని ఒగలేనుక ఒగల్ని గింతంత సందులోకి వెళ్ళి బయటకు గుంజిర్రు. ఇట్లా ఇక ఎవరికి ఏం కాకుండా అందరూ మంచిగానే బయటపడే వరకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక దెబ్బకు మళ్ళోసారి లిఫ్ట్ ఎక్కాలంటేనే జంకతట్ట అయిపోయింది వాళ్ళకు. పబ్లిక్ ప్లేసులల్లో చాలా మంది ముందుగాలు పోవాలన్న ఆరాటంతో ఇరికి ఎక్కుతారు. ఓవర్లోడ్ అయితే అది కుయ్య మొత్తుకుంటుంది. ఇక ఎవరు దిగాలని ఒకలు మోకాలు ఒకలు చూసుకుంటారు. అందులో జర కుదమట్టంగా ఉన్నోళ్ళ దిక్కి అందరి కాళ్ళు పడతాయి. ఇగేమున్నది సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళే దిగుతారు. ఇంకొందరు అయితే మనల్ని కాదన్నట్టు అటు ఇటు చూస్తుంటారు. ఎవడో ఒక్కడు వాడే దిగుతారులే అన్నట్టు పట్టించుకున్నట్టు ఉంటారు. మోయలేనంత బరువేస్తే నేనెందుకు మోస్తా అని లిఫ్టులు ఇట్లా కూలబడతాయి.